Hi friends, my name is Pawan. Welcome to my reviews. So Big Boss 9 గ్రాండ్ లాంచ్ ఇప్పుడు తెల్లవారు 6 గంటలకు స్టార్ట్ అయింది. ఇప్పటికి 95% షూట్ అయిపోయింది. 9 మంది సెలబ్రిటీస్ వెళ్ళిపోయారు. కామనర్స్లో 6 ఉన్నాం కదా, 5 వెళ్ళిపోయారు. ఇంకొకరి మీదే నడుస్తుంది గేము. ఇంకా షూట్ అయితే అవ్వలేదో, అవుతుంది. ఆ 6th పొజిషన్ కోసం బ్రేక్ ఇచ్చారు. సో ఆ 5 మెంబర్స్ ఎవరు, ఈ గ్యాప్లో అందుకే ఫోన్ పట్టుకుని రెడీగా ఉన్నాయి. గ్యాప్లో ఒక లిస్ట్ వస్తుంది, అది కూడా చెప్తా. లాస్ట్ మెంబర్ అది మోస్ట్లీ ఆ పర్సన్ కూడా నేను చెప్పేస్తాను, మోస్ట్లీ అదే అవ్వచ్చు. అండ్ లోపల థీమ్ ఏంది, సెట్ వర్క్, హౌసెస్ గురించి కూడా పైపోయిన చెప్తా, మీ ఎక్సైట్మెంట్ కిల్ చేయకుండా. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ అప్డేట్లో నేను మార్నింగ్ నుంచి ప్రతి అవర్లీ అప్డేట్ కదా, ఏమంటారు మినిట్లీ అప్డేట్ అన్నమాట, ప్రతి మినిట్కి పెడుతున్నా. మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేయండి, మీకు ఈ 3.5 months చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ వీడియో చేయలేం కదా. లీక్లు కావాలనుకున్న వాళ్ళు ఆర్ అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళండి, వద్దనుకున్న వాళ్ళు మాత్రం వీడియోలో చూడండి. సో లైక్ చేసి చూస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎవరు టాప్ 6లో ఉందాం అనుకుంటున్నారు, అండ్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్లో మీకు ఎవరు ఎక్సైటింగ్గా అనిపించారో, ఆ టాప్ 15 కంటెస్టెంట్స్లో మీకు ఎవరు బాగా అనిపించారో కూడా కామెంట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ సెలబ్రిటీస్నే పంపించారు ఫస్ట్, దాని తర్వాత కామనర్లు పంపించారు. సెలబ్రిటీలో ఫస్ట్ తనుజ గారు, సెకండ్ బర్నీ గారు, మూడోది ఇమాన్యుయల్ వరకు అప్డేట్ ఉంది. తర్వాత ఎవరు వెళ్ళారో మనకు ఆర్డర్ తెలియదు. ఎవరికి ఏవి వేశారు, ఎవరికి డ్యాన్స్లు వేశారు అవన్నీ నేను చెప్పను, రేపు చూడండి. కొంచెం ఇప్పుడు అన్నీ చెప్పేస్తే బాగోదు కాబట్టి. సో కామనర్లకి వెళ్ళే కంటే ముందు 3 హౌస్లు అంటున్నారు కదా, 4 హౌస్లు కాన్సెప్ట్లో ఉందంట. యాక్చువల్గా ఏందిరా అంటే, ఫస్ట్ వీక్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనే కాన్సెప్ట్లో వెళ్తున్నారు. ఇక్కడ ఓనర్లు వచ్చేసరికి కామనర్లు, టెనెంట్లు వచ్చేసరికి సెలబ్రిటీస్, వైస్ వర్సా పెట్టారు. సో పంచాయతీలు ఎక్కువ అవుతాయని చెప్పి. ఇక్కడ ట్విస్ట్ ఏందిరా అంటే, ఓనర్లకి లగ్జరియస్ బెడ్రూమ్స్ ఉన్నాయి, టెనెంట్స్కి వచ్చేసరికి కంటైనర్స్లో బెడ్రూమ్స్ ఉన్నాయి. దానికి అంత ఫెసిలిటీస్ ఉండవు, లగ్జరీస్ కాదు. కెప్టెన్కి ఒక మంచి రౌండ్ బెడ్ లాంటిది ఉందంట, పాష్గా, అది చాలా బాగుందంట. నెక్స్ట్ గార్డెన్ ఏరియాలో ఇంకో బెడ్ పెట్టారంట జైలు పక్కన, అదేంటో మనకు తెలియదు. ఓవరాల్గా బెడ్స్ కాన్సెప్ట్ ఇది. మీకు అర్థమైపోయింది కదా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అంటే ఎలా ఉంటుందో పంచాయతీ. ఓటీటీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఎక్కువ చెప్పను, రేపు మాట్లాడుకుందాం దీని గురించి. అండ్ బటర్ఫ్లై థీమ్ అంట లోపలంతాను, అండ్ బయట వచ్చేసరికి బ్రౌన్ బ్యాక్గ్రౌండ్లో ఉందంట. ఇది సమాచారం. హౌస్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉందని సమాచారం. హే, ఇప్పుడు 6 కంటెస్టెంట్లలో 5 వెళ్ళారు, ఇంకా 6వ పేరు రాలేదు, వస్తే చెప్తే గ్యాప్లో. ఒకవేళ ఈ వీడియోలో రాకపోయినా వెంటనే ఇన్స్టాగ్రామ్ మై రూపీస్ అఫీషియల్ చెక్అవుట్ చేయండి, అక్కడ నేను పెడతాను. ఫస్ట్ వచ్చేసరికి దమ్ము శ్రీజ గారు వెళ్ళారు, ఇది ఎక్స్పెక్టెడే, ఎందుకంటే ఆమెకు ఓటింగ్ గట్టిగా పడుతుంది. సెకండ్ వచ్చేసరికి మాస్క్ మ్యాన్, ఈజ్ మోస్ట్ ఎలిజిబుల్, అంటే మాస్క్ మ్యాన్ హరీష్. ఈయన ఓటింగ్ ద్వారా వెళ్ళారా, జడ్జెస్ ద్వారా వెళ్ళారా అనేది నేను చెప్పను, రేపు చూడండి. ఎవరిది కూడా చెప్పను. థర్డ్ వచ్చేసరికి ఆర్డరే చెప్తున్నాం. మూడో పర్సన్ వచ్చేసరికి మన మనీష్. సో మనీష్ థర్డ్ ఎంట్రీ అన్నమాట ఆర్డర్ వైజ్ చూస్తే. ఫోర్త్ వచ్చేసరికి మిలిటరీ పవన్ 4th పొజిషన్లో, అంటే ఆర్డర్లో ఓటింగ్ ఆర్డర్ కాదు ఇది, దయచేసి ఓటింగ్ ఆర్డర్ అనుకోకండి. కొంతమంది ఓటింగ్ ద్వారా పంపారు, కొంతమంది జడ్జిల ద్వారా పంపారు, అది కూడా ఆర్డర్లో ఏం పంపలేదు, జస్ట్ వాళ్ళ కాన్సెప్ట్లో ఎవరిని ముందు పంపితే ఎక్సైట్మెంట్ వస్తుంది అన్నట్టు అలా పంపారు. 4th పొజిషన్ అది. ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాగార్జున గారు మంచి ఎలివేషన్ ఇచ్చారంట పవన్ కళ్యాణ్కి, సోల్జర్ గురించి అవిను, చూడండి రేపు బాగుంటుంది. 5th వచ్చేసరికి ఇప్పుడు వరకు ఒక అమ్మాయి కదా వచ్చారు, 5th ప్రియా శెట్టి గారు. సో ప్రియా శెట్టి గారు కూడా ఎంటర్ అయిపోయారు ఓటింగ్గా, జడ్జెస్ అనేది రేపు చూడండి. 6th పొజిషన్ ఇంకా షూట్ అవుతుంది. 99.99% 6th పర్సన్ వచ్చేసరికి అబ్బాయే ఉంటాడు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, 9 మెంబర్స్ అక్కడ సెలబ్రిటీస్లో 5 అమ్మాయిలు ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకో 3 అమ్మాయిలు చేస్తే ఎక్కువైపోతారు. సో ఇప్పటికీ ఎక్కువైపోయారు కదా, సో అది బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పి అలా చేస్తున్నారు. సో అబ్బాయే ఉంటారు. అందులో కూడా 95% డెమాన్ పవన్ ఉండడానికి ఛాన్స్ ఉంది, 4% నాగాకి ఛాన్స్ ఉంది, 1% షకీబీ ఛాన్స్ ఉంది. ఇంకెవరికి ఛాన్స్ ఉండదు. దివ్య నిఖిత కూడా ఉండరు మ్యాక్స్, ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువైపోతారు. 95% డెమాన్ పవన్కి ఎందుకు ఛాన్స్ ఉంది అంటే, నేను చెప్పాను కదా ఓటింగ్ నుంచి 3, జడ్జెస్ నుంచి 3 అని. ఓటింగ్ డెమాన్ పవన్కి గట్టిగా పడుతుంటే టాప్ 3లో ఉన్నాడు. అది కాకుండా ఫిజిక్ ఉంది. ఒకవేళ అక్కడ ఈసారి ఏమనుకున్నారంటే, రణరంగం అన్నారు కదా, నిజంగానే చాలా రాడ్ టాస్కులు, సిరీస్ ఆఫ్ టాస్కులు ఓటీటీలో పెట్టారు చూసారా. బిందు మాధవి గారు విన్నర్ అయ్యారో, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. రాడ్ టాస్కులు ఉంటాయ్యా, నైట్ టైం కూడా అసలు పడుకునేవారు, అలాంటి టాస్కులు పెట్టబోతున్నారు. సో ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నవాళ్ళు, కొంచెం హైట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, మజిల్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటే మంచిది అనుకుంటున్నారు. అండ్ లవ్ ట్రాక్లు కూడా వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, అగ్ని పరీక్ష షోలో అది ఎడిటెడ్ షో, ముందేం జరిగింది వెనకేం జరిగింది తెలియదు కదా. నాగాలో మనం ఏదైతే చూసామో ఆనెస్టీ, ఇన్నోసెన్స్, అది ఈ అబ్బాయి దగ్గర కూడా ఉందంట. అది సరిగ్గా మనకి క్యాప్చర్ చేయలేదంట. సో ఆ ఇన్నోసెన్స్తో పాటు బాడీ కూడా ఉంది. ఫిజిక్స్ ఏంద్ర కదా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి వర్కౌట్ అవుతుంది. నాగా అంత స్ట్రాంగ్గా లేడు. నాగా ఏంటంటే బై నేచర్ చాలా మంచివాడు, మంచి స్వభావం ఉన్న పర్సన్ అంట. సో బాలాదిత్య తమ్ముళ్ళలాగా తయారైతే
సీజన్ 6 ఎలా అయితే అస్సాం అయిపోయిందో ఈ సీజన్ కూడా అస్సాం అయిపోతుంది. ఆయన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం ఇలా తప్పు మార్గంలో వెళ్ళకూడదు, ఈయన చెప్పినట్టే న్యాయం ధర్మం అన్నట్టు అలా వెళ్ళిపోయారు అనుకుని రాలంగమంలో అస్సాం వెళ్ళిపోతుంది అని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నారంట. అలాంగ్ విత్ ఓటింగ్స్ కూడా పవన్కి పడుతున్నాయి. ఇంక చిన్న ఎడ్జ్ షకీబ్ కంటే ఓటింగ్ ఈయనకే పడుతుంది. ఫిజికల్గా చూసుకుంటే షకీబ్ కంటే ఈయనే బెటర్గా ఉన్నాడు. ఇద్దరికి అంత వాయిస్ అవుట్ చెయ్యట్లేదు. బట్ కంపారిటివ్లీ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చూస్తే డిమాండ్ పవన్ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి డిమాండ్ పవనే రావడానికి 60%, 95% ఛాన్స్ ఉంది. యాక్చువల్ 99 ఇంకా చెప్పకూడదని అది చెప్పట్లేదు. బట్ దీని మీద అక్కడ కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేస్తారు, ఎందుకంటే 6th పొజిషన్ కదా, దాని మీద సస్పెన్స్ క్రియేట్ చేసి చెప్తారు. యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో ఏమవుతుందంటే ఈ 13 మందిలో ఒక కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకు చూపించరు, అప్పటికప్పుడే డాక్యుమెంట్ల మీద సైన్ చేసి అగ్రిమెంట్లు ఇవన్నీ సైన్ చేసి అసలైన యాక్యురేట్ రెమ్యూనరేషన్ కూడా ఈరోజే మాట్లాడుతున్నారంట, అవి మనకు చూపించరు. బట్ బ్యాక్ ఎండ్లో జరిగింది కూడా నేను చెప్తున్నాను. సో ఓవరాల్గా 6+9 15 వెళ్తారు. తర్వాత నాగార్జున గారు వెళ్ళి తాళం వేసేసి కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 1 వీకెండ్ ఉంటుందంట కాన్సెప్ట్, ఈ టెనెంట్ వర్సెస్ ఓనర్స్ వాళ్ళ ప్రక్రియ ఏంటో అని చెప్పేసి గుడ్ బై టాటా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ సండే సాటర్డే కలుద్దు అని చెప్పి వచ్చేస్తారు. సో ఓవరాల్గా జరగబోయేది ఇది. ఇంకేమైనా అప్డేట్లు 6th పొజిషన్ కానీ ఇంకేమైనా ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్తున్నాను కదా, మై రివ్యూస్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఫాలో కొట్టండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. అలాగే రివ్యూస్ కూడా డిసప్పాయింట్ అవ్వరు, చాలా గట్టిగా ట్రాన్స్పరెంట్గా అన్బయాస్డ్గా ఉంటాయి కూడా. సో సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీడియో మాత్రం లైక్ ఇంపార్టెంట్ బిగ్లో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.